శివుడు బండెడు కట్టెలల్లా నీ కట్టె కాల్చుకుంటేవిరా శివుడు. శివుడు నా కట్టె కాలే వరకు ఈ నరకయాత్ర నాకు తప్పదురా శివుడు. కన్న తల్లి తండ్రికి మా కట్టె కాలేంత వరకు ఈ నరకం తప్పదురా శివుడు. ఆ రోజు మా మాటను విన్నట్టయితే ఆ బండెడు కట్టెల్లో నీ కట్టె కాలకపోవురా. ఈ నీ తల్లిదండ్రికి ఇంత నరకం రాకపోవురా. నీ తోడబుట్టిన తమ్ముడు అనాథ కాకపోవురా. నువ్వు నీ కుటుంబానికంటే ఎక్కువ నీ దోస్తులకు విలువిస్తే ఆ దోస్తులు చేసిన మోసాన్ని, వాళ్ళు పెట్టిన నరకాన్ని నువ్వు గ్రహించకపోతివిరా. నమ్ముతివిరా శివుడు. నమ్మి నీ కట్టె కాలేంత వరకు కూడా నువ్వు నిజం తెలుసుకోకపోతివిరా శివుడు. నీ తల్లి తండ్రి ఎంత చెప్పినా నువ్వు వినలేవురా శివుడు. నీ జీవితమే ఒక ఆదర్శంగా కావాలరా శివుడు. నీలాంటి పిల్లలు మారాలరా శివుడు. నీ జీవితము 10 మంది ముందట, 1000 మంది ముందట పెడుతున్నారా శివుడు నేను. మన ఈ జీవిత చరిత్ర వినైనా కొంతలో కొంతమంది అయినా మారతారన్న నమ్మకంతోనే రా శివుడు నన్ను ఇంటున్న దాన్ని నేను బయటకు వచ్చిన శివుడు. నాలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు రావద్దని మన జీవితంలో జరిగిన ప్రతి విషయం నేను అందరికీ చెప్పుకుంటున్నారా శివుడు. శివుడు ఆ రోజు నీ అమ్మ నాన్న మాటను విన్నట్టయితే నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉందువురా. నువ్వు ఏ స్నేహాన్ని అయితే నమ్మినవో, నీ మనసులో స్నేహం అన్న మాటకి ఎంత విలువిచ్చినవో, ఆ స్నేహితులు నీ జ్ఞాపకాలు నీ అన్నీ మర్చిపోయి మళ్ళీ ఎప్పట్లాగా వాళ్ళు తాగుతూ తినుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నీ తల్లిదండ్రి కుమిలిపోతున్నారా. నీ తోడబుట్టిన తమ్ముడు ఒంటరోడయిండ్రా, అనాథ అయ్యిండ్రా. అన్నీ అన్నయ్యనే ఉన్నాడు మాకు, నా అన్నయ్య నాకు అన్ని సర్వం అనుకున్నోడు ఎలా ఒంటరైపోయిండ్రా. నువ్వు నమ్మిన నీ స్నేహాలు వాళ్ళ కుటుంబంతో ఆనందంగా ఉంటే నీ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయిందిరా శివుడు. శివుడు చూడురా, అప్పుడు చెప్తే వింటే ఇప్పుడు గిట్ల కాకపోవు కదరా. ఈ తల్లి వేదన వేరే తల్లులకు, వేరే పిల్లలకు కనిపించాలనే రా శివుడు నేను ఈ 10 మందికి చెప్తున్నా శివుడు. ఆ 10 మంది మారాలనే రా నా ప్రయత్నం శివుడు. మారేలా చూడు